బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్న తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం వల్ల కొన్ని నిర్ణయాల తాలూకు ఫలితాలు మీ దైనందిన జీవితంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి సమస్యని మనకు మనంగా కొని తెచ్చుకోవటం తప్పనిసరి పరిస్థితుల్లో దాని తాలూకు ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. రహస్య మిత్రులు, రహస్య స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో మూడో వ్యక్తి లేదా రహస్యమైనటువంటి మిత్రుల వల్ల భార్యాభర్తల మధ్య తగువులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా సమయానికి కొంతమంది మిత్ర సంబంధమైనటువంటి వ్యక్తులు, రక్త సంబంధీకుల నుండి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైన అంశాలు, మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబపరమైనటువంటి జీవితంలో మీరు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కలిగేటువంటి అవకాశం ఉంది.
తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తున్నటువంటి తరుణంలో కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల, అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లేదా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పటికే అటువంటి ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెళ్ళో ధరింప చేసుకోవడంతో పాటుగా కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. కాలభైరవ అష్టకాన్ని చదువుతూ ఉన్న యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.